కనకలక్ష్మి గారు హాయ్. హాయ్. ఆ కర్ణాటక జోకర్ గాడు ఉన్నాడు కదా, చింపాజీ ముఖం వేసుకుని వస్తుంది, కర్రీ ముఖం వేసుకుని. వాడు ఒక హీరోయిన్ కి తిట్టాడు, నా డాన్స్ అంతా కాపీ కొట్టేసింది, ఆ డాన్స్ నాదే అన్నాడు. అప్పుడు ఆ హీరోయిన్ ఫ్యాన్స్ అన్ని కుక్కడు కొట్టినట్టు కొట్టారు. ఏ పార్క్ లో? కృష్ణకాంత్ పార్క్ ఈసుగూడలో కుక్కడు కొట్టినట్టు కొట్టారు. మొబైల్ కూడా దెంకిపోయారు. నీకు తెలుసు కదా. అప్పుడు ఎవరెవరు ఉన్నాము? నువ్వు, నేను, ఆ జోకర్ గాడు, డబ్బారా ఉన్నాడు. అప్పుడు వాడి కోసం ఫైట్ ఎవరు చేశారే? ఏం చేశాను నేను ఫైట్ అంటే? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ మొబైల్ వచ్చేటట్టు చేశాను. అంతేనా? వాడు అడ్రస్ లేనోడు. వాడిని ఫేమస్ చేసింది ఎవరే? నువ్వే. ఆ కర్ణాటక జోకర్ గాడిని ఎవరింట్లో వచ్చి తినేవాడే? నీ ఫస్ట్ లో ఇక్కడే వచ్చేవాడు, నేను వచ్చేదాన్ని కదా. నేను ఒకళ్ళు సొమ్ము తినేవాడు. హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్. ఇప్పుడే నేను ఒక వీడియో చూసాను. ఒక పతిత్తు సెల్ఫ్ డబ్బు వాడే కొట్టుకుంటాడు కదా, అలా కొట్టుకుంటున్నాడు. నువ్వు ఎంత కొట్టుకునే ప్రజలకు తెలుసు రే. లబుట్ లంగాగాడు నువ్వేం చెప్పినా నీదే పతిత్తులాగా జనాలు నమ్మేస్తారు అంటే నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చెయ్యి, వాళ్ళే చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరు హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళు ఫ్యాన్స్ ఫాలోయింగ్ వాళ్ళు నన్ను కొట్టారంట, పాపం దుర్గారావు వెళ్ళిపోయాడంట. ఇలా చెప్తున్నారు. రే నిజం మాట్లాడరా, ఎందుకు అంత భయపడతావు? నిజం మాట్లాడరా. అలాంటి సెన్సేషనల్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర నన్ను ఎవరైనా కొట్టినంటే నేను ఎంత ఫేమ్ లో ఉన్నాను. వాళ్ళు వీడియోలు తీస్తారు, రికార్డులు పెడతారు, అన్ని సెన్సేషనల్ గా వైరల్ అవుతున్నాయి. ఎక్కడ వెళ్లారు ఈ వీడియో వాళ్ళు? నువ్వు కొనేసావు వాళ్ళంతా, వాళ్ళని పంపించేస్తావా? నిజం చెప్పరా, జనాల్లో నమ్మేలాగా పెట్టు, లేకపోతే మూసుకో రెండు. ఓకేనా? లబుట్ లంగాగా నువ్వెంత గిరుబిగినో నీ మాటలు ఎవరు నమ్మరు. ఎందుకంటే జనాలకు తెలుసు నువ్వు ఎంత పతిత్తివో అని. ఓకేనా? నువ్వు నటించొద్దు, నీ నుంచి ఏమి ఇది కూడా పీకే కాయలదు. ఓకేనా? నీది ఎవరు పెరగకుండా చూసుకో. ఫస్ట్ నీకు పెరిగేదానికి ఏమీ లేదు, కింద లేదు, మిందా లేదు, ఏమీ లేదు. అంటే